హాయ్ ఫ్రెండ్స్, నేను కొత్త ఎలక్ట్రిక్ బైక్ తీసుకున్నాను. దాని కంపెనీ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, అలాగే ప్రైస్ ఎంత, డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం రండి. ఇది నేను తీసుకున్న ఎలక్ట్రిక్ స్కూటర్ చూడండి. ఇది వాలా S1X బేసిక్ వెర్షన్. మన బండి వచ్చి తీసుకున్నదే మిడ్ నైట్ బ్లూ, దీని స్టార్లైట్ బ్లూ, గ్లాసీ బ్లూ. ఇందులో మనం చూసుకుంటే వైట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. వైట్ బ్లాక్ మెరూన్ కలర్ కూడా ఉంది. బట్ నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఈ బ్లూ కలర్ తీసుకున్నాను, గ్లాసీ ఫినిషింగ్. ఇది నేను తీసుకున్నది వచ్చి 4 kW బ్యాటరీ ఉన్న వేరియంట్. అయితే 2 kW ఉంటుంది, 3 kW ఉంటుంది. అయితే 4 kW తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నానంటే 4 kW దీని రేంజ్ ఇచ్చింది అయితే IDC రేంజ్, ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్ రేంజ్ వాళ్ళు చాలా ఎక్కువ ఇచ్చారు, 240 ఇచ్చారు. కానీ ఇది ఇంపాసిబుల్, అసలు ఎట్టి పరిస్థితిలో ఆ రేంజ్ రాదు. మామూలుగా షోరూంలో చెప్పడం ఏంటంటే ఒక 140, 150 వరకు వస్తున్నారు. అది కూడా రాకపోవచ్చు, మేము కొద్దిగా డ్రైవ్ చేసిన దాన్ని బట్టి. అయితే 4 kW బ్యాటరీ వచ్చి రేంజ్ ఒక 120 అయితే డెఫినెట్గా వస్తుందండి, 120 వస్తుంది. అయితే ఇందులో 3 మోడ్స్ ఉంటాయి. 120 వస్తుంది, 3 మోడ్స్ ఉంటాయి. అంటే మనం వెళ్ళేటటువంటి స్పీడు అలాగే మనం యూజ్ చేసే మోడ్ని బట్టి దీని రేంజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే అండి, మనకి బ్రేక్ పట్టుకొని స్టార్ట్ బటన్ టచ్ చేయగానే బైక్ స్టార్ట్ అవుతుంది. చూడండి, అంటే డిఫాల్ట్గా నార్మల్ మోడ్లోకి వస్తుంది. తర్వాత మనం ఎకోలో పెట్టుకోవచ్చు, నెక్స్ట్ స్పోర్ట్ మోడ్ కూడా వెళ్ళొచ్చు. అయితే ఎకో ఏంటి, నార్మల్ అంటే స్పోర్ట్ అంటే నార్మల్ అయితే అప్ టు 80 km వెళ్తుంది స్పీడు. అలాగే టార్క్ కూడా ఎక్కువ ఉంటుంది, ఇనీషియల్ పికప్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువలో అంత ఇనీషియల్ పికప్ ఉండదు, నార్మల్ స్పీడ్ వెళ్తుంది, 40 km వరకు వెళ్తుంది అనమాట. స్పోర్ట్ మోడ్ చూసుకుంటే స్పోర్ట్ మోడ్ 100 above km స్పీడ్ వెళ్తుంది. కానీ అది కరెక్ట్ కాదు, అంత స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికల్ మీద వెళ్ళకూడదు. ఇప్పుడు వరకు ఈ బైక్ జనరల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం మనం. అయితే దీని ప్రైస్ వచ్చి 1,27,000 బుక్ చేసాం వాలా షోరూమ్కి వెళ్ళి. అది 20 daysకి డెలివరీ వచ్చింది. ముందుగా 1,27,000 పే చేసేస్తే తర్వాత ఒక 20 days తర్వాత వెహికల్ వచ్చింది. అయితే తర్వాత మళ్ళీ ఇంకొక 4,000 పెట్టుకుని గార్డ్లు, సీట్ కవర్స్ ఇవన్నీ వేయించాం. ఫైనల్లీ ఇప్పుడు మనకి కొన్ని రోజులు ఈ బైక్ వాడిన తర్వాత నేను అసలు రియల్ రేంజ్ ఏంటి, దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది, అలాగే ఫుల్ ఛార్జింగ్ టైం ఏంటి, ఇవన్నీ చెప్తాను. అలానే మనకి ఒక విషయం ఉన్నది, వాలా గురించి, సర్వీస్ గురించి చాలా నెగిటివ్ ఉన్నది బయట. చాలా మంది అసలు తీసుకోవద్దు అని అన్నారు. కానీ నాకు ఈ మోడల్ నచ్చి, ఆ ప్రైస్ నచ్చి తీసుకున్నాను. అసలు ఇంకా ఎందుకు తీసుకున్నాను ఈ మోడల్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.